కోడిగుడ్డు ఎప్పుడు ఆమ్లెట్ కాకుండా లేదా ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగిన టమాటాస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ ఫ్రై అవుతున్నప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్టు, కారం, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత జస్ట్ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆదెల్స్ మీకు పులుపు కానీ తక్కువ అయితే, అంటే టమాటాస్లో అన్ని టమాటాస్ ఒకేలా ఉండవు. సో కొన్ని టమాటాస్లో పులుపు అనేది తక్కువ ఉంటుంది. సో పులుపు కానీ తక్కువ అయితే జస్ట్ కొంచెం, అంటే మరీ కొంచెం చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడుకుతున్నప్పుడు లైట్గా ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా బాగా ఇనిగిపోయిన తర్వాత ఈ ఫస్ట్ గుడ్లో అయితే నేను ఇలా చేశాను. అండ్ 2 ప్రాసెస్లో నేను మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ గుడ్డు పగలగొట్టుకొని అందులో మిరియాల పొడి అలానే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఇందులో వేసేసాను. ఆరెల్స్ మీరు డైరెక్ట్గా గుడ్డును కూడా వేసుకోవచ్చు. అంటే 2 ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది ట్రై చేయండి. ఇంకొక ప్రాసెస్లో కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సేమ్ దీని కంటిన్యూషనే అనుకోండి. అంటే డిఫరెంట్ టైప్లో మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోస్లో అయితే నేను చెప్తున్నాను. ఇంతకుముందు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఖచ్చితంగా చూసేయండి. అండ్ ఆ వీడియోలో ఆ రెసిపీ చాలా ఎమ్మీగా ఉంటుంది. అది కోడిగుడ్డు పచ్చడి అండి, చాలా బాగుంటుంది. సో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, అంటే హాఫ్ బాయిల్ మనం వేసుకుంటాం కదా, సో హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని మనకు వీలైనంత వరకు కట్ చేసేసుకొని ఇలా తిరగతిప్పుకోవాలి. జస్ట్ దోశ తిరగతిప్పుతాం కదా, లేదా ఆమ్లెట్ తిరగతిప్పుతాం కదా, సో అలా మనము ఈ మిశ్రమాన్ని తిరగతిప్పుకోవాలన్నమాట. ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము ఇలా చేసుకోవాలి.
సో ఇలా అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. కొంచెం మీకు డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది అండ్ డిఫరెంట్గా తిన్నాము అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఫైనల్గా జస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుంటే చాలా డిఫరెంట్గా కోడిగుడ్డు రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ కోడిగుడ్డు పచ్చడి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అది మాత్రం. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.